హలో హాయ్ నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే మచ్చా. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి అందరికి తెలిసిందే ఉగాది స్పెషల్ వ్లాగ్ అనమాట. సో మా మమ్మీ అయితే పూజ సామాన్లు అన్ని క్లీన్ చేసి మంచిగా నీట్ గా ఇట్లా దేవుడికి బొట్లు అవన్నీ పెడుతుంది. అమ్మగాడు కూడా మంచిగా పొద్దున్నే లేచి స్నానం చేసుకొని రెడీ అయిపోయినాడు. రాజావారు రెడీ అవుతున్నాడు అనమాట. మా కెంజో గారికి ఏమో మాత్రం ఎక్కువైపోయింది. ఎందుకంటే నేను పొద్దున్న లేవంగానే నార్మల్ గా లైక్ పనులున్నాయి బయట నార్మల్ గా బయటకి వేసుకెళ్ళడానికి వేసుకునే డ్రెస్ వేసుకోవడం వల్ల వాడికి ఎట్లా అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, మేము వచ్చేసేయాలి, నేను కూడా నన్ను తీసుకుపోతారో అని వాడు ఆత్రం చూడండి అసలు మొత్తం. సో ఇప్పుడు బయటికి వెళ్ళి పచ్చడికి వాటన్నిటికి సంబంధించిన సామాన్లన్నీ కొనుక్కొని వస్తాము. తర్వాత భక్ష్యాలు చేసుకొని అవన్నీ చేస్తాం. బాలయ్య స్మెల్. సో ఏ స్మెల్ అడుగుతుంది అంటే విక్టోరియా సీక్రెట్ స్మెల్ అడుగుతుంది ఆమె. సో అదనమాట సంగతి. మేము మా ఇంట్లో పచ్చడి ఎట్లా చేసుకుంటాం, భక్షాలు ఎట్లా చేసుకుంటాం, పోలలు అంటారు, భక్షాలు అంటారు. సో అవన్నీ ఎట్లా చేసుకుంటాం అనేది నేను ఈ బ్లాగ్ లో చూపిస్తా. వాచింగ్. ఇంకా ఇప్పుడు మేము సరుకులు తీసుకురావడానికి అని చెప్పేసి పోతున్నాము. కింజో గాని కూడా తీసుకుపోతున్నాం షాపింగ్ కి. మేమైతే షాపింగ్ వచ్చేసినాము. మా మమ్మీ తీసుకుంటుంది. కెంజో గాడిని కూడా తీసుకొని వచ్చినాం అనమాట షాపింగ్ కి. వేప పువ్వు మళ్ళీ ఇంకో ఇవన్నీ ఉన్నాయి చూడండి. మామిడికాయ మమ్మీ మామిడికాయ లేదా? ఓకే కుండ కుండ ఏమో అక్కడ ఉన్నాయి. మామిడికాయలు కూడా అక్కడెక్కడ ఉన్నాయి. అరటి పండ్లు ఒకటే దగ్గర ఉన్నాయి. పండ్లు కూడా ఉంటాయి ఇక్కడే. ఇక చూడండి మొత్తానికి కుండ కూడా తీసుకుంటున్నాము. ఆ కుండ సైజ్ లో మేము ఈ సైజ్ కుండ అడిగినాం కానీ కుండలన్నీ అయిపోయినాయంట. సో ఇప్పుడు మేము ఈ కుండ సైజ్ తీసుకుంటున్నాం. మొత్తం ఏడ చూసినా ఇంత చిన్న చిన్న పిందెలే ఉన్నాయి. మా అమ్మకేమో పప్పులకి ఇట్లాంటివి చేసుకోవచ్చా లేదా అన్న ఒక డౌట్. మొత్తం మార్కెట్ మొత్తం ఇట్లాగే ఉన్నాయంట. ఇంకా చూడండి ఎట్లుందో ఇక్కడంతా. ఇక మాకు ఎప్పుడు ఏ పూజలు జరిగినా ఏ ఫంక్షన్స్ జరిగినా మేము ఈడికే వచ్చి ఈడనే కొంటాం పువ్వులను. 10 రూపాయలకు 3 అంట. 20 రూపాయలే తీసుకుంది మా అమ్మకి. పప్పులకి పచ్చట్లకి రెండుట్లకి అయితాయా వస్తాయా? మాకు ఎంజోగాడు ఏమో అర్థం అవుతలేదు. వాడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు కొరికి చూడరా, అదే లేకపోతే ఫుల్గా ఉందా లేదా తెలుస్తుంది. అదెందుకు వేస్తావు నువ్వు పచ్చట్లకి? ఎంగిల్ చూసింది ఎందుకు వేస్తావు? పాపం ఎంత మంచిగా వేసుకుంటున్నారో వాళ్ళు. మంచిగా సంలాయిస్తుంది ఆమె. పువ్వులు వచ్చేసి మేము రెగ్యులర్గా ఇక్కడే కొంటాం అనమాట. సో ఇంక ఇప్పుడు పువ్వులు కూడా తీసుకుంటే మా ఉగాది షాపింగ్ అంతా అయిపోతుంది. పోయిన తర్వాత ఇంకా పచ్చడ భక్షాలు పోలేలు ఇక అన్నీ వేస్తాం అనమాట. లాస్ట్కి డోరుకి కట్టడానికి బంతిపూల మూరలు కూడా తీసేసుకున్నాం. మా అమ్మ ఆడగొంటుంది, నేను ఈడగొంటున్నాను. వేరే కుక్కలు కనిపించేసరికి కెంజో గారిని ఎత్తుకోవాల్సి వస్తుంది. చూడండి వీడెక్కడ మరుగుతాడో అన్న భయమే ఉంది నాకు. వద్దురా కెంజో, నీకెందుకు? చూసిర్రా మొత్తానికి నా ఉగాది షాపింగ్ అంతా అయిపోయింది. మా అమ్మ వెనకాల వస్తుంది. కెంజో గాడు నేను కుండ కొనుక్కొని అన్ని కొనుక్కొని పోతున్నాం. షాపింగ్కి వెళ్ళినాము, వచ్చేసినాము. రాజావారు డ్రెస్ ఐరన్ చేసుకుంటున్నాడు. మమ్మీ ఏమో బయట బంతిపూల తోరణాలు కడుతుంది అనమాట. సో ఇట్స్ టైమ్ టు చేంజ్ మై డ్రెస్. ఇంక ఇప్పుడు తయారైతా పద్ధతిగా తెలుగు అమ్మాయిలాగా. ఫైనల్లీ చీర మాత్రమే కట్టుకున్నా, పుడక పెట్టుకున్నా, ఇంకంతే. ఆల్ సెట్ ఫర్ టుడేస్ పూజ. సో గాయ్స్ గో కెల్దో స్టాప్ ప్లీజ్. ఇప్పుడు మా అమ్మ ఇంకా మా మమ్మీ ఉగాది పచ్చడి చేస్తారు. చూడు మా ఇది మొత్తం ఏమో దంచింది. ఏమో బెల్లం ఇట్లా చేస్తుంది. చింతపండు పులుసు. ఇది ఏదో పక్కంది మామిడికాయ ఇట్లా తోలు తీసిరు. ఇది బెల్లం. ఇది ఏమంటారు దీన్ని? పువ్వు నాకు తెలియదు కాదు. ఉగాది పచ్చడిలో చెప్పు. యాప పువ్వు, ఇంకా బెల్లం, ఇంకా ఇమ్లి, చింతపండు. ఓకే గాయస్, నేను దురంధర్ 2 పోతున్నా. అట్లయితే మేము ఇందాం నీకు మంచి చెప్తాయిందో స్టోరీ. ఓకేనా? నేను మమ్మీ రాత్రి 3 o'clock డిస్కస్ చేసినాం. అమ్మ దురంధర్ పోమమ్మ ఫుల్ ఎక్సైట్మెంట్ అవుతుందా అని చెప్పిన. ఈవో మరి ఫుల్ ఎక్సైట్మెంట్ అవుతుందని చెప్పింది. సరే అమ్మ పోదామా అన్నది మమ్మీ. సరే పోదామని చెప్పినాను. ఏ టైంకి పోవామంటే 2:45కి పోవామని అప్పటిని అడిగిన. అమ్మ పక్కానా 2:45 పూజలు ఏముండే అంటే పక్కా అని బుక్ చేసింది. 4 టికెట్లు బుక్ చేసింది. నాకు అమ్మకి మమ్మీకి అక్కకని. ఇంకా పూజనే స్టార్ట్ కాదు.
నేను అందుకే నేను ఒక్కొని ఫ్రెండ్స్తో పోతుంది ఇప్పుడు. పూజ అయ్యిందా? అదే. ఓకే గాయస్ బాయ్. మస్తు చెప్పు నా బ్లాగ్లో పోవాలి. ఇక ఉగాది పచ్చడికి కావాల్సినవి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. మేము కొంచెం ఇందులో డ్రై ఫ్రూట్స్ అట్లాంటివి ఎక్కువ వేస్తాం అనమాట. మా అంటే బేసికలీ అందరు ఎట్లా చేస్తారో పచ్చడి తెలియదు, బట్ మేము మాత్రం మాకు చిన్నప్పటి నుండి మా డాడీ ఇట్లాగే చేసేటోడు, సో మాకు కూడా అట్లాగే అలవాటు అయిపోయింది. డ్రై ఫ్రూట్స్, వేప పువ్వు, బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా. ఇది ఏమంటారు, సార పలుకులు, కొబ్బరి తురిమింది, మామిడి కాయ తురిమింది, వేప పువ్వు, ఇంకా కాజులు, ప్లస్ ఇందులో ఏమంటారు చింతపండు నానబెట్టి పులుసు పిండిన, ఇందులో బెల్లం నానబెట్టినాం. ఇంకా ఇవన్నీ కలిపి కొంచెమంత సాల్ట్, కొంచెమంత కారం ఇవన్నీ వేసి కలిపేసి కథం చేసుడే ఇంకా పచ్చడి. సో వీడియో రికార్డ్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి వీడియో కింద పెట్టుకొని రికార్డ్ చేసుకుంటున్నాను అనమాట. ప్రమీల నువ్వు చేస్తావా రికార్డు? అట్లాంటివి నాకు తెలియదు అంట. పచ్చడి చేయడం స్టార్ట్ చేస్తుంది. డన్. మొత్తానికైతే అన్ని ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. మా మమ్మీ వస్తే ఇప్పుడు మా మమ్మీ నేను ఇద్దరం కలిసి చేస్తాం. ఆమె లుక్ చూడండి. ఎవరు వచ్చిర్రు ఇప్పుడే కరెక్ట్ ఏమైనా చేద్దాము అనగానే బెల్ కొడతారు. యాక్చువల్లీ నేనే ఏదో ఆర్డర్ పెట్టినా. ఎస్, హ్యాండ్ వాష్ కూడా పెట్టినా, అది నెక్స్ట్ వస్తుంది. సో దిస్ ఈస్ చింతపండు పులుసు. దా నువ్వు ఇది నువ్వు నువ్వే డైరెక్ట్ కిందనే పోసేద్దామా? పోసేసేయంగా అరుగుతుందేమో. తీసుకున్నా. నెక్స్ట్ దిస్ ఇస్ బెల్లం పాకం, కారం. మధ్యలో షార్ట్ బ్రేక్, ఎందుకంటే నేను ఇందాక బయటకి పోయినప్పుడు పూలు కొనుక్కొని వచ్చిన, ఆ పూలు పెట్టుకోవడం మర్చిపోయినాను అనమాట. మా ప్రమీల ఇప్పుడు పూలు పెట్టుకోమ్మా అని చెప్పింది, అందుకని చెప్పి పూలు పెట్టుకున్నా. పూలు పెట్టుకున్న తర్వాత కంటిన్యూ చేస్తా. ప్రమీల గుడి కొన్ని పూలు సైడ్ కి ముట్టుకో. మంచిగా కనిపిస్తున్నానా నేను? రికార్డ్ అవుతుందా? అక్కడ టైం కనిపిస్తుందా? ఆ ఫోన్ చక్కగా పట్టుకో నువ్వు. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇందులో. మా మమ్మీ రికార్డ్ చేస్తుంది అనమాట, అందుకే ఇంత కష్టం అవుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ కలిపేసినాం కదా. నెక్స్ట్ ఇందులో పులుపు, ఇందాక ఉప్పు కారం అవన్నీ వేసేసినాం కదా. ఇంకా ఇదేమో తెలుసు కదా, వేప పువ్వు, వేప పువ్వు. ఇంక ఇవన్నీ డ్రై ఫ్రూట్స్, కొబ్బరి తురిమింది, మళ్ళీ కాజులు, సార పలుకులు, కర్బూజ పలుకులు, అవన్నీ. బాయ్ ప్రమీల. ఇప్పుడు దగ్గరికి వచ్చింది చూపి. మా మమ్మీ సోంపు కూడా వేసినావు. ఇంత సోంపు కూడా వేసి నలుపు వేద్దాము కొంచెం. ఏమవుతుంది పుట్టినాల పచ్చి. ఓకే, నౌ ఇట్స్ టైమ్ ఫర్ పోలలు, భక్ష్యాలు, వాట్ ఎవర్ ఏమంటారు మీరైతే. మమ్మీ మనం ఏమంటాం మమ్మీ? మేము పోలలు అంటాం. మీరేమంటారు? బచ్చాలు అంటారు. నా ఫోన్ ఇట్లా అని ఇట్లా పడిపోతుంది. తెలంగాణ భాషలో పోలలు అంటాం. మొత్తం చేసిన తర్వాత చూపిస్తా. ఓకే, కీప్ వాచింగ్. అది దండ పెట్టుకుంటావు. దేని మీద తీసుకో. ప్లేట్ అయినా పర్వాలేదు, ప్లేట్ అయినా సరే. భక్ష్యాలు, పోలలు. సో మొత్తానికి భక్ష్యాలు అయితే చేస్తున్నాను నేను. చూడండి, ఉగాది స్పెషల్ మా ఇంట్లో మామిడికాయ పప్పు, పులిహోరలు చేస్తాము. పులిహోరలు చేసుకుంటారు చాలా మంది, మేమైతే మామిడికాయ పప్పు మాత్రమే చేసుకుంటాం. అండ్ భక్ష్యాలు అవుతున్నాయి చూడండి. ఈ వేడి వేడి భక్ష్యాలు కూడా రెడీ, అండ్ పచ్చడి రెడీ చేసేసినాం. ఇప్పుడు కంప్లీట్గా హారతి ఇచ్చేసి పూజ కంప్లీట్ చేసుకుంటాం. సో బేసికలీ మాకు వీడియో రికార్డ్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి మేమే రికార్డ్ చేసుకుంటాం అక్కడ ఇక్కడ పెట్టేసి. పిల్లలు బయటకు పోయారు అనమాట సినిమా చూడడానికి. కొంచెం సేపు పూజ చేసుకుంటా, తర్వాత కంటిన్యూ చేస్తా.
తీసుకో. సో బ్లాగ్ ఎండ్ చేద్దామని అనుకుంటున్నా, కుక్కర్ విజిల్ వస్తూనే ఉందన్నమాట. సో మొత్తానికి ఈరోజు ఉగాది సెలబ్రేషన్స్ ఈ రకంగా సెలబ్రేట్ చేసుకున్నాం. పెద్ద సెలబ్రేషన్స్ అంటే ఏం లేవు, ఓ పెద్ద హడావిడి ఏం లేదు. నార్మల్గా అందరు ఇంట్లో ఎట్లా చేసుకుంటారో అట్లాగే చేసుకున్నాం. చూసినారు కదా, పోలలు చేసిండే, పచ్చడి చేసినాం. ఇంకా మామిడికాయ పప్పు అవుతుంది, ఇంకా లంచ్ టైం వరకు అయిపోతుంది అనుకోండి అఫ్కోర్స్. సో పిల్లలేమో బయటకు వెళ్ళినారు, ఇంట్లో ఉండే కొంచెం నాకు హెల్ప్ చేసారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఉగాది వ్లాగ్. అండ్ సారీ స్టార్టింగ్లో అందరికీ చెప్పలేను, విష్ యూ ఏ హ్యాపీ ఉగాది. ఈ ఇయర్ మీరు ఏది కోరుకుంటే అది ప్రతి ఒక్కటి కూడా జరిగిపోవాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో బాయ్ ఎవ్రీవన్, లవ్ యూ ఆల్.